హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీస్ హైదరాబాద్. ఈరోజు మీ ముందుకు మరొక మంచి ప్రాపర్టీని తీసుకురావడం అనేది జరిగింది. లొకేషన్ పరంగా చూసుకుంటే ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ అనేది హస్తినాపురంలో నాగార్జున కాలనీకి సెకండ్ రోడ్లో ఉన్నామండి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్, జస్ట్ మనకి మెయిన్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఇది 30 ఫీట్ రోడ్ అండి. సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. మీ నుంచి ఎటువంటి కమిషన్ అనేది తీసుకోబడదు. అలాగే మీకు సంబంధించి ఏదైనా ప్రాపర్టీని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలి అనుకుంటే ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ ఈ ఇంటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తానండి. దాంతోపాటు ఈ వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్గా ప్రైస్ డీటెయిల్తో సహా మొత్తం నేను చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఈ ఇంటికి సంబంధించి ఒకసారి మనం లోపలికి వెళ్ళి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ముందు మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. దీనికి పర్మిషన్ వచ్చేసి స్టిల్ట్ ప్లస్ 2 పర్మిషన్ అనేది ఉంది. ఇక్కడ మనకు చూసుకుంటే ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా మనకి చాలా విశాలంగా ఉంది. అండ్ కింద కూడా మనకు మంచి క్వాలిటీ గ్రానైట్స్ ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు చూడొచ్చు. అండ్ ఇలానే మనము లోపలికి వెళ్తే ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈస్ట్ వైపు ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకి 2 వాటర్ సంపులు కూడా ప్రొవైడ్ చేశారు. ఒకటి మనకు మంచినీళ్ళకి వాడుకోవచ్చు, ఒకటి బోర్ నీళ్ళకి వాడుకోవచ్చు అండి. అండ్ కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే 2 1 BHKలు ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి మీరు చూడొచ్చు, ఇదొక 1 BHK అండ్ ఇక్కడ ఒక 1 BHK ఉంది. ఒకసారి మనము కింద 1 BHK ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది ఒక చిన్న ఫ్యామిలీకి రెంట్కి ఇవ్వడానికి ఉపయోగపడుతుందండి. ఇక్కడ మనకి ఒక కిచెన్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి, కంప్లీట్ అవ్వలేదు ఇంకా వర్క్ అంతా. సో ఇక్కడ ఒక కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. కిచెన్లో మనకి ఇటువైపు షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఇది ఒక చిన్న హాల్ లాగా ఉంటుందండి. హాల్లో కూడా మనకు ఇటువైపు షెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ డోర్ కూడా చూడండి, కంప్లీట్గా మంచి క్వాలిటీ టేక్తో దీన్ని మనము చేయడం అనేది జరిగింది. అండ్ పైన మనకి ఇటువైపు హాల్లోనే ఇక్కడ లో ఫ్లోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇటువైపు విండోస్ ఇచ్చారు. విండోస్కి ఇక్కడ మనకి కింద ఇక్కడ మనకి గ్రానైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మనము లోపలికి వస్తే ఇక్కడ మనకి వాష్రూమ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఈ వాష్రూమ్ ఏరియాకి చూడండి, సో చుట్టూ మనకి టైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ ఎంట్రన్స్ కనుక చూసుకుంటే, సో ఈ వాష్రూమ్కి మెయిన్ డోర్ కనుక చూసుకుంటే ఈ మెయిన్ డోర్లో ఇక్కడ గ్రానైట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చాలా బాగా ఉంది, ఒకసారి చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ మనకి ఒక వాష్ బేసిన్ పాయింట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇది బెడ్రూమ్ ఏరియా అండి. సో ఈ బెడ్రూమ్ ఏరియాలో కూడా వెంటిలేషన్ పరంగా ఇక్కడ ఒక విండో అండ్ ఇటు పక్కన కూడా ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చుట్టూ మనకి ఇటు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అల్మారా పెట్టుకోవడానికి కూడా సపరేట్గా ప్లేస్ని వదిలిపెట్టడం జరిగింది. సో ఇది మనకి ఒక చిన్న ఫ్యామిలీకి అంటే రెంట్కి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది మనకు మెయిన్ హాల్. ఇది మెయిన్ హాల్కి ఇటువైపు మనకి కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఈ కిచెన్లో ఇక్కడ ఇటువైపు షెల్ఫ్స్ అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ పరంగా చాలా ఎక్కువ ప్లేస్ వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ విండోస్ వస్తాయండి. అండ్ ఇటు పక్కన మనకి ఇక్కడ ఒక పూజ రూమ్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ పూజ రూమ్కి కూడా ఇక్కడ మనకి వాల్కి చుట్టూ ఇక్కడ టైల్స్ వేయడం జరిగింది. ఇది మెయిన్ హాల్ అండి. ఈ హాల్లో కూడా ఇటువైపు మనకి షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి విండోస్కి ప్లేస్ కూడా ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి లో ఫ్లోర్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. సో అలానే మనం ఇట్లా లోపలికి వస్తే సేమ్ పక్కన ఎలా ఉందో అలానే ఇక్కడ మనకి ఒక వాష్రూమ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఇటువైపు మనకి విండోస్ ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు చూడొచ్చు ఇట్లా. అండ్ లోపలికి కనుక వస్తే ఇది బెడ్రూమ్ ఏరియా అండి. సో ఈ బెడ్రూమ్ ఏరియాలో కూడా సేమ్ పక్కన ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంటుందండి. ఇటువైపు విండోస్, పక్కన షెల్ఫ్ అండ్ పక్కన అల్మారా పెట్టుకోవడానికి ప్లేస్ కూడా వదిలిపెట్టారు. కింద మనకి కింద ఫ్లోర్లో లిఫ్ట్ సదుపాయం కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు.
సో ఒకసారి మనము పైకి వెళ్ళి పైన ఇల్లు ఎలా ఉందో చూద్దాం రండి. ఇక్కడ చూడండి స్టెప్స్ కూడా మనకు మంచి క్వాలిటీ గ్రానైట్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 3 BHK ఉంటుంది. ఇక్కడ మనకి బాల్కనీ ప్లేస్ కూడా చాలా వరకు వదిలిపెట్టారు. అండ్ ఇక్కడ కూడా మనకి కంప్లీట్గా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి వాల్కి కూడా చూసుకోండి మంచి టైల్స్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీ టైల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకి ఓపెన్ స్పేస్ విండో లాగా పెద్ద విండో ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ దీనికి కూడా చుట్టూ మనకి గ్రానైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇటు కింద చూసుకుంటే ఇక్కడ మనకి చెప్పుల స్టాండ్ లాగా ఒకటి షెల్ఫ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఎంట్రెన్స్ కనుక చూస్తే ఎంట్రెన్స్ చూడండి చాలా గ్రాండ్ లుక్ మనకి కనిపిస్తుంది. ఇది ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు డిజైన్ అనేది. సో డిజైన్ అండ్ విత్ గ్లాస్ ఫిట్టింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోతే మనకు మంచి లుక్ అనేది కనిపిస్తుంది. సో ఎంట్రెన్స్ చాలా గ్రాండ్గా ఉంది అండ్ క్వాలిటీ టేక్తో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఫ్రంట్లో చూడండి మీకు డిజైన్ కూడా చాలా బాగా ఉంది. సో మంచి గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది. సో ఒకసారి మనము హాల్లోకి వస్తే హాల్ అనేది చాలా విశాలంగా ఉందండి. ఇక్కడ మనకి వెంటిలేషన్ పరంగా కూడా మనకు ఇటువైపు త్రీ సైడ్స్ విండోస్ అండ్ ఇక్కడ మనకి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇటుపక్క నుంచి డోర్ ఉంది, అదేవిధంగా మనకి విండోస్ కూడా చాలా వరకు ఉన్నాయండి. సో దీనివల్ల ఏంటంటే మనకు వెలుతురుతో పాటు గాలి కూడా చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఫ్యూచర్లో ఇక్కడ మనకి ఫర్నిచర్ చేయించుకోవడానికి కబోర్డ్స్ అవి చేయించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ మనకి టీవీ పెట్టుకోవడానికి కానీ చుట్టూ మనకి కబోర్డ్స్ చేయించుకోవడానికి కానీ సో చాలా బాగా ఉంటుంది ఇక్కడ. అండ్ పైన కూడా చూడండి మీరు. సో లో ఫ్లోర్ డిజైన్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. కేవలం లైటింగ్ మాత్రమే పెండింగ్లో ఉందండి. సో ఇది మెయిన్ హాల్ అండి. సో ఈ మెయిన్ హాల్ నుంచి ఇటువైపు వెళ్తే మనకు ఇక్కడ మనకి కిచెన్ అనేది ఉంటుంది. దాని పక్కనే మనకు డైనింగ్ హాల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి కిచెన్లోకి వెళ్ళి కిచెన్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇది కిచెన్ ఏరియా అండి. సో కిచెన్ ఏరియా కూడా మనకి మంచి లుక్ అనేది కనిపిస్తుంది. చుట్టూ మనము చూసుకుంటే ఇక్కడ మంచి గ్రానైట్ ప్లాట్ఫామ్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి గోడకి నార్మల్గా టైల్స్ కాకుండా ఇక్కడ గ్రానైట్ ఇవ్వడం అనేది సో ఇది చాలా బాగుంది ఇక్కడ గ్రానైట్ అనేది. అండ్ ఇక్కడ మనకి నల్లాస్కి కూడా కనెక్షన్ పాయింట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు గాలి రావడానికి చాలా పెద్ద ఒక విండోని కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి కూడా పైన ప్లేస్ వదిలిపెట్టారు. అండ్ కిచెన్లో కూడా చూడండి మీకు ఇక్కడ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు పైన ఫ్లోర్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇది మనకి ఓపెన్ కిచెన్ లాగా ఉంటుందండి. ఇక్కడ డైనింగ్ ఏరియా మనము పెట్టుకోవచ్చును. ఇక్కడ నుంచి కూడా మనకు విండోస్ ఇటువైపు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ డోర్ ప్రొవైడ్ చేశారు. సో ఈ డోర్ నుంచి ఇలా బయటికి వెళ్తే ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా ఉంటుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. కిచెన్ రూమ్ పక్కనే మనకు సపరేట్గా ఒక పూజ గది కూడా మనకు ఇవ్వడం జరిగింది. దీనికి కూడా డోర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ లోపల కూడా మనకి వాల్కి మొత్తము టైల్స్ అండ్ కింద 2 షెల్ఫ్స్ కూడా ఇచ్చారు, చూడొచ్చు మీరు. ఈ బెడ్రూమ్ చూడండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో కింద మనకి టైల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి మనకి అల్మారా పెట్టుకోవడానికి సపరేట్గా ప్లేస్ వదిలిపెట్టారు. దాంతోపాటు షెల్ఫ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇటువైపు మనకి 2 విండోస్ ఇక్కడ ఇచ్చారండి. ఇటు పక్కన ఒక విండో ఉంటుంది, ఇక్కడ ఒక విండో ఉంటుంది. అండ్ పైన కూడా ఫ్లోర్ సీలింగ్ మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనం ఇలానే లోపలికి వస్తే ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఇవ్వడం జరిగింది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏరియా కూడా మనకి చాలా పెద్దగా విశాలంగా ఉందండి. ఇందులోనే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఏరియాని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇటు మనకి బాల్కనీ వైపు కూడా ఒక డోర్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇటువైపు కూడా మనకి విండోస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఖాళీగా ఒక ప్లేస్ కూడా బాల్కనీ ప్లేస్ కూడా వదిలిపెట్టారు. సో ఈవినింగ్ ఇక్కడ కూర్చోవడానికి ఇక్కడ ప్లేస్ కూడా వదిలిపెట్టడం జరిగింది.
అండ్ ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి విండోస్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు షెల్ఫ్స్ అండ్ అల్మారా పెట్టుకోవడానికి కూడా ప్లేస్ వదిలిపెట్టారు చూడొచ్చు. అండ్ పైన కూడా మనకి ఫ్లోర్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనము బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఏరియాని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. సో వాష్రూమ్ ఏరియాకి చూడండి, వెంటిలేషన్ కూడా చాలా ఉంది, వెంటిలేషన్ చాలా బాగుంది వెనకాల. అండ్ టైల్స్ కూడా మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇది మరొక బెడ్రూమ్ ఏరియా అండి. సో ఈ బెడ్రూమ్లో కూడా సేమ్ మనకి షెల్ఫ్స్ అండ్ కింద మనకి టైల్స్, ఇటువైపు విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి బయటికి వెళ్ళడానికి ఒక డోర్ యాక్సెస్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు సెట్ బ్యాక్ ఏరియా అండి. సో వెనకాల మనకి ఒక వాషింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్లో ఇటువైపు మనకి బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ కూడా వాష్రూమ్ ఏరియాని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఇండియన్ స్టైల్లో ఉందండి వాష్రూమ్ ఇది. సో వాష్రూమ్ ఏరియాలో కూడా మనకి చుట్టూ వాల్కి సరౌండింగ్ మొత్తం మనకి గ్రానైట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ స్పేస్గా ఒక విండో లాగా ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది. సో ప్రజెంట్ మనము సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. ఈ సెకండ్ ఫ్లోర్లో చూడండి, మనకు కంప్లీట్గా పిల్లర్స్ కంప్లీట్ అయిపోయింది. దాంతోపాటు పైన స్లాబ్ కూడా అయిపోయిందండి. ఇంకా సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. సరే మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనము G+2 మీద పైన పెంట్ హౌస్కి వచ్చామండి. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే పిల్లర్స్ విత్ స్లాబ్ కంప్లీట్ అయిందండి. ఇంకా కన్స్ట్రక్షన్ అనేది మొత్తం అవ్వలేదు. ఒకసారి మీరు చూడొచ్చు. లొకేషన్ పరంగా వస్తే ఇది మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. సో చుట్టూ మనకి రెసిడెన్షియల్ పరంగా బాగా డెవలప్మెంట్ అయిన ఏరియా అండి. సాగర్ రింగ్ రోడ్కి జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాం మనము. ఇక ప్రైజ్ విషయానికి వస్తే ప్రజెంట్ మనకి G+1 కన్స్ట్రక్షన్ అయిందండి. ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్కి అయినంత వరకు 3,55,00,000 చెప్తున్నారండి. లేదు మాకు కంప్లీట్గా మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయినాకనే మేము తీసుకుంటాము అనుకుంటే మీకు 3,95,00,000కి మొత్తం ఈ ప్రాపర్టీ అనేది వస్తుందండి. ఇది డైరెక్ట్గా ఓనర్ ప్రాపర్టీ అండి. మీ నుంచి ఎటువంటి కమిషన్ అనేది తీసుకోబడదు. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్గా ఓనర్ నెంబర్కి కాల్ చేయొచ్చండి. ఇటువంటి మంచి ప్రాపర్టీస్ని రెగ్యులర్గా మీ ముందుకు తీసుకురావడానికి నాకు మీ నుంచి కావాల్సింది ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.